హాయ్ అండి. ఈరోజు వీడియోలో మీకు ఆర్మ్ లూజ్ కరెక్ట్గా తెలిస్తే చాలు ఈజీగా హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేయచ్చు. ఫస్ట్ హ్యాండ్ కటింగ్ కోసం 4 ఫోల్డింగ్ చేశాను. ఒకేసారి 2 హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పేసి. అయితే కింద పైపింగ్ వేస్తానండి. పైపింగ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని ముందుగానే పెట్టుకున్నాను. తర్వాత హ్యాండ్ హైట్ తీసేసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ముందే చెప్పాను కదా ఆర్మ్ లూజ్ కరెక్ట్గా చూసుకోవాలని. అయితే మనం ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే ఉల్టా తిప్పేసుకుని ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి. నాకు 8.5 వచ్చిందండి. 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ 3.5 పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా ఆర్మ్ లూజు, స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో సగానికి ఫోల్డ్ చేసుకుని స్ట్రేట్గా లైన్ వేసుకోండి. ఈ కార్నర్ దగ్గర నుంచి పాతకు 2 ఇంచులు, షోల్డర్ దగ్గర 1 ఇంచు, ఏ సైజు వాళ్ళకని అంతే. ఇలా కర్వ్ స్కేల్ తిప్పుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. తర్వాత ప్లస్ కుర్తు దగ్గర ఒక 1/2 ఇంచు, అదేవిధంగా ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి 1 ఇంచు ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకుని కటింగ్ చేసేసుకోండి. సో మీకు ఈ 1 మినిట్లో అర్థం కాకపోతే కింద ఫుల్ వీడియో లింక్ ఉందండి, ఒకసారి ఓపెన్ చేశారంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను.